ప్రియతమ నేత ముఖ్య అతిథి శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారిని మన కరతాళ బృందం మధ్య వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. మేడం గారు వారిని కూడా వేదికను అలంకరించాల్సి కోరుతున్నా. అధ్యక్షత వహించిన మన పాఠశాల హెడ్ మాస్టర్ విజయలక్ష్మి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మన ప్రాంత శాసనసభ్యురాలు శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారికి, అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, అలాగే గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి గారికి, మరి ఉప సర్పంచ్ కామిడి శ్రీనివాస్ గారికి, మరి ఎంఈఓ బుచ్చానాయక్ గారికి, మరి మిత్రులు అంజనేయులు గారికి, మరి వేదిక మీద ఉన్న కొత్తానపల్లి మాజీ ఎంపీ సభ్యులు శ్రీనివాస్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వార్షిక సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమం చెప్పడం జరిగిందో ఉపాధ్యాయులకు మరి హెడ్ మాస్టర్ గారికి నా అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరంతా భారత పౌరులు, మీరందరూ కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. విజయలక్ష్మి మేడం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నర్సాపూర్ నియోజకవర్గ ఆశాజ్యోతి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడం గారికి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ వేణుమాధవరెడ్డి గారికి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, కొత్తానపల్లి ఎంపీటీసీ సీనన్న గారికి, వేదికపై ఆశలైన పెద్దలు, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ గారికి, మరి పాఠశాల ఏఎంపీసీ చైర్మన్ గారికి, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయ బృందానికి మరొకసారి వార్షికోత్సవ శుభాకాంక్షలు. అంతకుముందు ప్రధానోపాధ్యాయులు నివేదిక చదువుతూ ఈ పాఠశాల ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఈ పాఠశాల ఏ రంగాల్లో ముందుకెళ్తుంది, ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, ఈ గ్రామస్తులే మనకు ఎమ్మెల్యేగా ఉండడం, మాజీ మంత్రిగా ఉండడం మనం అదృష్టవంతులం. మరి వారు చేసినటువంటి సేవలు ఈరోజు ఈ స్థాయికి పాఠశాల చేరుకుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా పాఠశాలలో ఈ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటారు. కానీ ఈరోజు గోమారం పాఠశాల చూసినట్టయితే ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గతంలో ఇంతకుముందు మేము చూసినట్టయితే సాంస్కృతిక కార్యక్రమం లోపల విద్యార్థులు ఎంత చక్కగా వాళ్ళ యొక్క అభినయంగా ఆ పాత్రను పోషించారంటే నిజంగా మనం అందరం కూడా వారికి చప్పటితో మనము ధన్యవాదాలు తెలియక ఖచ్చితంగా మనం తెలియజేయాలి. ఎక్కడైతే ఏ దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మన గ్రామం కావచ్చు, ప్రజల యొక్క సహకారం ఎక్కడైతే పుష్కలంగా ఉంటుందో, ఏ పాఠశాలలో అయితే తల్లిదండ్రులు హాజరవుతారో, వాళ్ళు పాల్గొంటారో, ఆ పాఠశాలలు ఈ రకంగా తయారవుతారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు జాతీయ స్థాయిలో ఉండేటువంటి కార్యక్రమం అయితే ఉందో పిఎంశ్రీ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అని చెప్పేసి శివంపేట మండలంలో కూడా రెండు పాఠశాలలు సెలెక్ట్ కావడం జరిగింది. మరి వారు ఇచ్చేటువంటి ఆర్థిక సాయంతో ఈరోజు ఈ పాఠశాల ఈ స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ కాలేజీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మన మండలంలో కూడా శివంపేట పాఠశాల, గోమరం పాఠశాల ఈ రెండు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పథకానికి సెలెక్ట్ కావడం జరిగింది. చాలా అదృష్టవంతులం. మన మండలంలోనే 2 పాఠశాలలు సెలెక్ట్ కావడం అనేది మనం అదృష్టంగా భావించాలి. అదే రకంగా దొంతి పాఠశాలను కూడా సెలెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ 3 గ్రామాలకు చెందినటువంటి పాఠశాలలు ఉన్నతీకరణ చెంది కాలేజీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు యొక్క చొరవ ఉండాలి. మా విద్యార్థికి చదువు వస్తుందా లేదా, డిసిప్లిన్గా ఉండడా లేదా, వాడి యొక్క నడవడిక ఎట్లా ఉంది, మనం ఇంట్లో ఉన్నప్పుడు వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఏ విద్యార్థి అయినా సరే ఖచ్చితంగా వాడు క్రమశిక్షణతో పెరిగి మంచి ఉన్నత స్థానంలో ఉండడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా విద్యార్థులకి మీరు చూడండి, పాఠశాలలో ఏర్పడినటువంటి క్రమశిక్షణనే జీవితాంతం ఉంటుంది. పాఠశాలలో ఏర్పడినటువంటి క్రమశిక్షణ, ఇక్కడ నేర్పడినటువంటి నడవడి కావచ్చు, ఈ విషయాలు మాత్రమే జీవితాంతం ఉంటుంది. కాలేజీ లెవెల్లో కూడా మన క్రమశిక్షణ వస్తుంటే రాదు, డిగ్రీ స్థాయిలో రాదు, పీజీ స్థాయిలో రాదు. ఆ తర్వాత మన జీవితం ఏదో తెలుస్తుంది. పాఠశాలలో నేర్చుకున్నటువంటి క్రమశిక్షణని దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాన్న చిన్న విషయం రా, సైలెన్స్ ప్లీజ్. విద్యార్థులు మన గత 3 సంవత్సరాల కిందట కార్గిల్ యుద్ధం, అంటే సుమారుకు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది, వాజ్పేయి ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం లోపల మన యొక్క సైనికుడు, మన మేజరు పాకిస్తాన్ వాళ్ళకి పట్టుబడ్డాడు. అక్కడ సుమారుగా ఆయనకు 5 రోజులు అక్కడ పాకిస్తాన్ దేశంలోనే వారి యొక్క స్థావరాల్లో చిత్రహింసలు పెట్టడం జరిగింది. మన అభినందన్కి ఇక్కడ చూడండి, ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన 5 రోజులు చిత్రహింసలు చేసిన వాళ్ళు ఏం ఆశించారంటే, అభినందన్ గారికి మనం చిత్రహింసలు చేసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం లాగవచ్చు, మనము అప్పుడు భారతదేశం పైన దాడి చేయొచ్చు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆశించిరంట. ఆ చిత్రహింసలు మామూలు ఉండదు, ఈ గోర్లన్నీ కూడా తీసేయడం జరిగింది. ఒక కటింగ్ ప్లేట్తో గోర్లన్నీ కూడా తీయడం జరిగింది. అయినా ఏ ఒక్క విషయం కూడా భారతదేశానికి సంబంధించిన అంశం కూడా చెప్పలేడు. చివరికి వస్తే 5 రోజుల తర్వాత చివరికి వస్తే, అభినందన్ గారు మీకు ఇంత చిత్రహింసలు పెట్టినాం కదా, మానసికంగా కానీ శారీరకంగా కానీ అనేక చిత్రహింసలు మీకు చేయడం జరిగింది. అయినా మీరు భారతదేశం గురించి ఒక్క విషయం కూడా బయట చెప్పడం లేదు, దీనికి గల కారణాలు చెప్పగలవని చెప్పినట్టు ఆయన ఒకే ఒక మాట చెప్పిండు. మీ దేశంలో అక్కడక్కడ స్థావరాలు ఉండొచ్చు, కానీ మా దేశంలో ప్రతి గ్రామానికి ఒక స్థావరాలు ఉన్నాయి, అవే మా పాఠశాలలు. ఆ పాఠశాలలో నేర్చుకున్న విద్యాబుద్ధినే, నన్ను నేర్పిన మా ఉపాధ్యాయుడే, వాడి వలన ఈ స్థాయిలో చేర్చుకున్నాను. వాళ్ళు నేర్పినటువంటి క్రమశిక్షణనే నాలో ఉన్నటువంటి ఆలోచన మీకు చెప్పడం లేదని చెప్పడం జరిగింది. అంటే పాఠశాలలో ఎంత డిసిప్లిన్ ఏర్పడాలో అంత డిసిప్లిన్ అనేది పాఠశాల స్థాయిలోనే ఏర్పడుతుంది. మరి ఆ రోజు ఇంత చిత్రహింసలు చేసినా కానీ ఏదైనా సమాచారం ఇచ్చి ఉంటే ఆ రోజు భారతదేశం పైన వాళ్ళు యుద్ధానికి వచ్చేవాళ్ళు. అందుకోసమే పార్లమెంటు కంటే పాఠశాలలు చాలా బలమైనవి, పార్లమెంటు కంటే పాఠశాలలే బలమైనవి మన భారతదేశం లోపల. ఎందుకంటే పాఠశాలలో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలి, దేశాన్ని ఏ రకంగా రక్షించాలని చెప్పేసి పాఠశాలలో నిర్మాణం జరుగుతుంది, పార్లమెంటు లోపల శాసనం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విద్యా వ్యవస్థలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి విద్యార్థులు మీరందరూ కూడా అలాంటి పౌరులు ఎదిగి ఇదే గోమారం పాఠశాలకి మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన స్వర్గీయులు రామచంద్ర రెడ్డి గారు ఎంపీపీ గారు ఉండేవాళ్ళు. నేను 4th క్లాస్ 3rd క్లాస్ అవుతున్నప్పుడు హాస్టల్ లోపల ఇప్పటికీ నాకు ఐడియా ఉంది. అంటే వారు చేసినటువంటి సేవలు, అప్పుడు 2-3 పాఠశాలలు మనకు తొంతి, శివంపేట, గోమారం మాత్రమే పాఠశాలలు ఉండేవి. అలాంటి చరిత్ర కలిగినటువంటి గోమారం పాఠశాలను ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయ సిబ్బంది, నేను అందరి సభాముగా చెప్తా ఉన్నాను, మన శివంపేట మండలం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ సిబ్బంది కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, నాకు అక్కడ వేరే వేరే పాఠశాలకు కనబడడం లేదు. ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానజ్యోతిని ఈ తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలి. మీరు ఇక్కడ కష్టపడి చదివి మంచి డిసిప్లిన్ తోటి రేపు మంచి భవిష్యత్తులో ఇక్కడ మంచి పొజిషన్లో ఉంటే, మా ఉపాధ్యాయుడి వలన నేను ఈ స్థానంలో ఉన్నానని మీరు చెప్తే ఆ ఉపాధ్యాయుడికి కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. వాళ్ళ జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు, వాళ్ళ యొక్క ఆయుస్సును మీరు పెంచిన వాళ్ళు అవుతారు. ఉపాధ్యాయులు నిజంగా ఏదైనా ఆశిస్తారంటే వారి యొక్క పేరును మాత్రమే ఆశిస్తారు. మా పిల్లలు బాగుండాలి, మా విద్యార్థులు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ సొంత పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి మీకు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు మాత్రమే. మరి ఎలాంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ
మరి ఇంతటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు ఉపాధ్యాయ బృందానికి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఏఎస్పీసీ చైర్మన్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మన శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, ఎంఈఓ బుచ్చనాయక్ గారు, మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ భాయ్ గారు, మన గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి గారు, ఉప సర్పంచ్ కాముని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన నాచారం మా నాగేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు ఎక్స్ ఎంపీటీసీ కొందానపల్లి, అదేవిధంగా ఉపాధ్యాయులు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఉపాధ్యాయులు అదేవిధంగా మీరందరూ విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఏదైతే మీరు చాలా మంది మాట్లాడడం జరిగింది కదా, మీరందరూ ఒకసారి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి వారికి మీ ఉపాధ్యాయులందరూ కూడా సప్పట్లతో ఇక్కడ స్కూల్ నిర్మాణం అయింది. మేము ఉంటున్నప్పటికీ ఇక్కడ హాస్టల్ కూడా ఉంది, అంటే ప్రభుత్వ హాస్టల్ కాదు. ఏదైతే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని సేకరణ చేసి ఒక ఇంట్లో ఉంచి బయటకు వెళ్ళి వచ్చినటువంటి విద్యార్థులకు భోజనాలు అరేంజ్ చేసేది, కూరగాయలు పెట్టేది. అంటే ఆ రకంగా అటు చంద్రయ్య పంతులు కానీ, చంద్రారెడ్డి గారు కానీ, స్వర్గీయ చంద్రారెడ్డి గారిని కానీ, చంద్రయ్య పంతులు వాళ్ళు నిర్మాణం చేసినటువంటి స్కూల్ ఇది. ఉపాధ్యాయులు లేని పక్షంలో కూడా మరి వారు టీచర్గా చెప్పేవాళ్ళు. మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఇది హిస్టరీ మేమందరం ఇక్కడనే చదువుకున్నటువంటి వాళ్ళం. మా స్వర్గీయ లక్ష్మారెడ్డి గారు కూడా ఇదే స్కూల్లో చదువుకుంటూ, నేను ఇదే స్కూల్లో చదువుకున్నా. వేదికపై ఉన్న వాళ్ళందరూ మేడం అంటే హైదరాబాద్లో చదువుకుంది. కానీ మన ఊరు కోడలే కదా మన మేడం, మాజీ మంత్రివర్యులు. మరి చాలా వరకు కూడా స్కూల్ అనగానే రాజకీయాలు ఏమున్నా, ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్ ఉందో దానికి ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం మొదటి నుంచి కూడా. నేను ఎంపీ అయినప్పుడు ఇక్కడ మన నరసింహారెడ్డి సార్ను పట్టుకొని అప్పుడున్నటువంటి ఎంఈఓ చెన్నకృష్ణారెడ్డి గారు ప్రతి తాండా కానీ ఇప్పుడు మా ఊర్లోనే బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, అదేవిధంగా మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒక 3-4 స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 100 బిల్డింగ్ల వరకు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజులలోనే. మరి అప్పుడు శాసనసభ్యులుగా మన సునీత లక్ష్మారెడ్డి గారు ఉండే, మరి చాలా బ్రహ్మాండంగా ఈ స్కూలే కాదమ్మా, హాస్టలే కాకుండా మన ఊరికి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి శివంపేట వచ్చిన సందర్భంగా మేడం గారు అడగంగానే మరి అక్కడ మన కాలేజ్ కూడా తేవడం జరిగింది, పాలిటెక్నిక్ కాలేజ్. అమ్మ మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను ఇక్కడ గర్ల్స్ చాలా మంది కనబడుతున్నారు చూడు, బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ కనబడుతున్నారు. ఒక గర్ల్స్ హై స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎల్ షేప్ లో ఇట్లా ఉన్న బిల్డింగ్లు అన్ని కట్టించినాము. మొన్న మాధవరెడ్డి కూడా సర్పంచ్ ఉన్నప్పుడు, నేను ఉన్నప్పుడు అదేవిధంగా ఇవన్నీ ఇంతకుముందు అక్కడ నిర్మాణం చేయడం జరిగింది, ఇక్కడ కూడా నిర్మాణం చేసినాం. ఎల్ షేప్ లో ఇట్లా ఏదైతే పాత బిల్డింగ్స్ ఉండేనో దాన్ని డిస్మెంటల్ చేసినామో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా మరి అక్కడ నిర్మాణం చేసుకొని గర్ల్స్ స్కూల్ కు పర్మిషన్ ఇప్పించి అక్కడ గర్ల్స్ సపరేట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సపోర్ట్లు కొట్టరా గర్ల్స్ అంతా? మీ అందరికి అడుగుతున్నాయి. అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి గారు కూడా మనకు ఆ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక కంపెనీ పట్టుకొని కాన్ఫరెన్స్ తీసుకొని ఆ యొక్క బాత్రూమ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఏ స్కీమ్ వచ్చినా మన ఎంఈఓ గారు మొదలే మన గోమారానికి రాస్తాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే ఆయన స్వగ్రామం ఎక్కడ? ఇక్కడనే మన మండలమే. ఓ తాండా బిడ్డ. ఇప్పుడు 7 మండలాలకు 8 మండలాలకు సగం జిల్లాకు ఎంఈఓగా చేశాడు. మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు కూడా మంచి విద్యావంతులు కావాలి, మీరు కూడా మన ఎంఈఓ సాధనట్లు బీట్ చేయాలి, మంచి ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, మంచి ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అని చెప్తా ఉన్నాం. మన నరసింహరావు సార్ ఇక్కడ పక్కకే చిన్నగొట్టుముగ్గుల తెలుసా మీకు? మొన్నటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిండు, సింగరేణి కాలేజ్ సీఎండీగా చదువుకుంటుంటే మీ ఇట్లా అనేది బార్ బార్ ఆతి అయి ముచ్చుకో మధుర్యాలు బచ్పన్ తేరి. చిన్నప్పటి మధుర స్మృతులు, జ్ఞాపకాలు. మీరు కూడా రేపు పెద్దగా అయిన తర్వాత అక్కడ బయట పోయిన తర్వాత ఎక్కడో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీస్తో వస్తే ఇగో ఈ స్కూల్లో చదువుకున్నా నేను అని చెప్తారు. మీ పిల్లలకు కూడా ఇగో ఇక్కడ చదువుకున్నామని చెప్తారు. ఎక్కువ తక్కువ పని చెప్పకుండా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా మంచిగా రాణించాలి. ఈరోజు ఆటల పోటీలలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి. మనకు మంచి గ్రౌండ్ ఉన్నది. ఈ జిల్లాలో లేనటువంటి గ్రౌండ్ మనకున్నది. ఈ యొక్క తాలూకాలనే తుర్కల్ ఖానాపూర్ ఇక్కడనే స్కూల్, నర్సాపూర్లో కూడా లేని పక్షంలో ఆ రోజు మరి పెద్దలు స్వర్గీయ చంద్రయ్య పంతులు చంద్రారెడ్డి గారు అయితే టీచర్గా కూడా చేశారు. మా స్వర్గీయ లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడే ఆ మధ్యలో మేము సర్పంచ్ బిల్డింగ్ కట్టాం. మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత అదంతా కాంప్లెక్స్ చేసినాం. మళ్ళీ మొన్న మదన్ రెడ్డి గారి హయాంలో అవన్నీ చేసినాం. రైట్, ఓకే, ఎనీహౌ ఏదైనా మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. ఆ చదువులమ్మ తల్లి సరస్వతి దీవెనలు ఉండాలని చెప్పేసి మీతో కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా మరి టీచర్స్ కూడా రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసిరు. నేను రావడం జరిగింది. గ్రంథాలయం కూడా ఇక్కడ అప్పుడు బుక్స్ కూడా పంపించిన సార్. చదువుతున్నారా? నేను చూసుకుంటున్నారా? రైట్, ఊర్లో కూడా ఉంది గ్రంథాలయం. గ్రామ పంచాయతీలో పెట్టినాం. ఏమైనా అవసరం ఉంటే కూడా బుక్స్ తెప్పించుకోండి. ఇప్పటి కూడా మా సెక్రటరీ, ఎందుకంటే నేను మాజీ అయినప్పటికీ కూడా వాళ్ళు అట్లేం లేదు, మీకు ఏమంటే కూడా పంపిస్తాం. Annual function. Today's children are the future of our country as well as our state. Brilliant faces that I am witnessing today, receiving awards and exhibiting their talents, will grow up and definitely will be the citizens of our beloved nation tomorrow. They may grow up and achieve great success, name and fame as well as high human values. We wish them to be good human beings, also make this world a better place to live in. I am feeling proud to saying that their talents displayed here today is sufficient to say that they have the potential to become worthy citizens of our society. Education is about the main aim of the program is to reduce stress in students, and conduct some games and sports to enhance all-round developing among children. We have many academic programs like National Science Day, National Mathematics Day, National English Day, Social Day,
years in every year. We are participating in these programs. We are learning many things like how to overcome the stage fear, how to do science project by participating in these programs. We are developing communication skills among us. Our teachers encouraging each and every student by participating in these programs. Thank you one and all. Respected madam, thank you for accepting our invitation, and we are eager to hear your thoughts. The stage is all yours. Please do go. సభకు నమస్కారం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షురాలు మన హెడ్ మాస్టర్ అయినటువంటి విజయలక్ష్మి గారు, అదేవిధంగా మన జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారు, మన మాజీ కోఆప్షన్స్ ఎంపీటీసీ మన్సూర్ భాయ్ గారు, అదేవిధంగా మన ఎంబీఓ గారు, అదేవిధంగా మన మాధవరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నగేష్ గారు, మన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అయినటువంటి అరుణ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, మరి తల్లిదండ్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారి విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను. ముందుగా ఈ యొక్క వార్షికోత్సవ సభ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యాన్యువల్ డే అంటే, వార్షికోత్సవం అంటే ఒక వేడుకనే కాదు, మనం చూపించినటువంటి ప్రతిభ, అదేవిధంగా మనం సాధించినటువంటి విజయాలు కానీ లేదంటే ప్రగతిని కానీ అవన్నిటిని కూడా గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను. మరి స్కూల్ అంటే కేవలం చదువుకోవడమే కాదు, మన భవిష్యత్తుకు బాటలు వేసేంటి ఒక ఆలయంగా మనమందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మరి ప్రతి ఊడికి ఒక గుడి అంటారు, ఒక బడి అంటారు, అవునా కాదా? ఏ ఉన్నా లేకున్నా ఇవి రెండు మాత్రం ఉంటాయా లేవా? ప్రతి విలేజ్ లో స్కూల్ ఉంటుంది, గుడి ఉంటుంది. ఎందుకంటే మనము ఆ విధంగా మరి ఇటు చదువుకుంటూ అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవెంతో ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు చదువుకుంటే ఒక నాణ్యమైనటువంటి చదువు అందించాల్సినటువంటి అవసరం ఉంది. సంస్కారంతో కూడినటువంటి చదువు మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. మానవతావాదులుగా తయారయ్యేటువంటి మరి ఈ చదువు వలన మనకు లభిస్తుందని చెప్పేసి మనం అందరం కూడా గమనించాలి. చదువు అనేది మనకు ఒక జీవితానికి వెలుతురునిస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు మనకు చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. మీరు పిల్లర్స్ ఈరోజు దేశ భవిష్యత్ భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఎంతో కృషి చేయడం జరుగుతోంది. మరి వారి నిజంగా కూడా మీరంతా అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏదైనా స్కూల్ ఉంటే టీచర్స్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కానీ మీరంతా చదువుకుంటున్నటువంటి స్కూలు ఒక పురాతనమైనటువంటి స్కూలు. మరి ఎక్కడ స్కూల్ లేనటువంటి సమయంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి మీరంతా కూడా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తాను. ఎందుకంటే మరి చాలా మంది ఈ స్కూల్లో నుంచి చదువుకున్నటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహించడం జరిగింది. టీచర్స్ కానుకోండి, లేకుంటే ఎంప్లాయీస్ కానుకోండి, అడ్వకేట్స్ కానుకోండి, లేదంటే రాజకీయ నాయకులు కానుకోండి, ఇంకా వివిధ రకాలుగా మరి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి ఈ స్కూల్ నుంచి మీరు కూడా బయటికి వెళ్తా ఉన్నారు అంటే అది మీకు ఎంతో గుర్తింపును కూడా ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి ఇంతకుముందే చంద్రగౌడ్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. మంచి బిల్డింగ్ ఉంది, బెంచెస్ ఉన్నాయి, స్టాఫ్ ఉంది, టాయిలెట్స్ ఉంటున్నాయి, నీటి వసతి ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఈరోజు ఉన్నాయి. కానీ ఆ రోజు ఈ స్కూల్స్ ఏర్పడినప్పుడు మరి చాలా తక్కువ ఫెసిలిటీతో టీచర్స్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో ఈ గ్రామానికి సర్పంచ్ గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు మరి చంద్రయ్య సార్ గారు కూడా మరి అంటే తనంటే సారే గాని మరి రామచంద్రారెడ్డి గారు ఒక సర్పంచ్ గా ఉంటూ ఇక్కడ మా స్కూల్ నుంచి పిల్లలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గొద్దు, టీచర్స్ లేకుండా మార్క్స్ తక్కువ రావద్దు అనే ఆలోచనతో వారు కొంత సమయాన్ని కేటాయించి
మరి మ్యాథమెటిక్స్ టీచ్ చేసినటువంటి స్కూల్ ఈ గోమారం జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ విధంగా ఏదంటే ఒక అటువంటి పట్టుదల అప్పుడు ఉండేది. మా పిల్లలు బాగా చదువుకోవాలా, ఈ స్కూల్కి అన్ని ఫెసిలిటీస్ కావాలా, లేకున్నా మేము ఏదో రకంగా చేయాలని ఒక ఆలోచనతో మరి ఆ రోజు పెద్దలు ముందుకెళ్లడం వల్లే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి మన మండలం నియోజకవర్గంలో ఒక గుర్తింపు వచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇప్పుడే మన హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. పిఎం శ్రీ పథకం కింద అనేక కార్యక్రమాలు మన గ్రామంలో మన స్కూల్లో చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 100% 10th రిజల్ట్స్ రావడం, అదేవిధంగా జీపీఏలో కూడా 10 జీపీఏ రావడం, మొత్తం డిస్టిక్ లో గోమారం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది అంటే నిజంగా కూడా మీ అందరూ కూడా అభినందిస్తూ దీనికోసం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తామన్నా. మరి మొన్న వెళ్ళినటువంటి బ్యాచ్ వాళ్ళు మన స్కూల్కి 10% రిజల్ట్ తీసుకొచ్చి 100% రిజల్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేస్తారా? అట్లా మీరు 100% రిజల్ట్ ఇస్తారా లేదా? ఇస్తారా? మళ్ళీ ఈ స్కూల్ పేరు నిలబెట్టాలా, భావితరాలకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా మారాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకు విద్య ఏంటంటే ఒక మన జీవితానికి వెళ్తున్న మన వ్యక్తిత్వాన్ని కూడా మరి అభివృద్ధి చేస్తుంది. మనం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తి, ధైర్యం, మరి మనోబలం ఈ చదువు వల్ల మనకు కలుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. చదువుకోవడం వల్ల మన జ్ఞానం పెంపొందుతుంది, జ్ఞానం వల్ల మనకు మంచి తెలివి వస్తుంది, ఆ తెలివి ద్వారా మంచి నిర్ణయాలు తీసుకొని మరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేటువంటి అవకాశం ఈ చదువు వల్ల వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మన పాఠశాలలో ఏంటంటే కేవలం ఒక చదువు చెప్పడమే కాదు, మనలో ఉన్నటువంటి టాలెంట్స్ అంతా కూడా బయటికి తీసి మరి దానికి తగ్గట్టుగా మన టీచర్స్ కూడా మనకు దాన్ని ఇంకా కూడా ఎంకరేజ్ చేసేటువంటి యాక్టివిటీతో పాటు మరి నైతిక విలువల్ని, అదేవిధంగా మనకి భవిష్యత్తుకు అవసరమయ్యేటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలను గురించి కూడా మరి స్కూల్లో చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా కూడా గురువుల్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. జీవితంలో ఎవరైనా ఈ విధంగా నిలబడి మాట్లాడగలుగుతున్నారు అంటే అది కేవలం మన టీచర్స్ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంట్లో 4 పిల్లలు ఉంటే తల్లి చూసుకోవడానికి కష్టపడుతుంది, 2 పిల్లలు ఉన్నా భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. కానీ స్కూల్లో ఒక్కొక్క క్లాస్ రూమ్ లో కనీసం 30 నుంచి 60 మంది ఉంటే వారందరూ కూడా ఒక తాటిపైనకి నడిపించి వారు చేసేటువంటి అల్లరినంతా కూడా సంధాయిస్తూ మెల్లగా ఉజ్జగిస్తూ మరి అదేవిధంగా సహనంతో ఓర్పుతో వాళ్ళందరినీ కూడా మరి చదువుకునే విధంగా చదువు పైన ఆకర్షితులయ్యే విధంగా చేసేటువంటి శక్తి కేవలం ఒక టీచర్స్ కి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ వారి యొక్క కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీ సేవకు వెలకట్టలేదని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరిని అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సహకారం, మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే మన తల్లిదండ్రులా అవునా కదా? అవునా? మన తల్లిదండ్రులకు మనమంటే ఒక నమ్మకం, మనమంటే మన తల్లిదండ్రులకు ఆ నమ్మకాన్ని మనం ఇద్దామా లేదా? లేదంటే ఇక్కడ జరిగేటువంటి కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల మన తల్లిదండ్రులకు మనస్తత్వం ఇదయ్యే విధంగా చేస్తామా? బాధపడే విధంగా చేస్తామా? మన తల్లిదండ్రులకు గౌరవించినటువంటి ఎవరినైనా చూసుకోండి, ఎప్పుడైనా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు. వారి సహకారం లేకుంటే, వారి ప్రోత్సాహం లేకపోతే, వారి కష్టం లేకపోతే మనం ఎవరు కూడా నిలబడలేం. కాబట్టి తల్లిదండ్రులను గౌరవిస్తూ మరి అదేవిధంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరంతా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ మరి అదేవిధంగా మనం ఏదైనా ఒకటి టార్గెట్ మనం పెట్టుకోవాలి. నేను ఈరోజు కలెక్టరా, లేకుంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరా, లేకుంటే ఏదైనా కావాలి అని కలలు కని దాన్ని సాకారం చేయడానికి కృషి చేసుకోవాలి. అంతిమంగా మనం ఆ గోల్ని రీచ్ అయ్యే విధంగా చేయాలి. మనం విజయాలు సాధిస్తుంటాం, ఆ విజయాలు ఒకటే మనకి గమ్యం కాదు. అదేంటంటే ఒక ప్రయాణం, నిరంతర ప్రయాణం. కాబట్టి ఆ ప్రయాణంలో ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం, ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, కింద పడతాం, మీద పడతాం, తిట్లు పడతాం,
అన్నిటిని కూడా నిలబడి మళ్ళీ బాగా చదువుకొని ముందుకెళ్ళి మనం అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కలిగినప్పుడే నిజమైన విద్యార్థి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు. బాగా చదువుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మీరు అనుకున్నటువంటి సాధించే విధంగా భగవంతుడు మీకు శక్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ నేను హెడ్ మాస్టర్ గారు అడిగినాను. నేను లాస్ట్ టైం ఒకటి మీకు వాగ్దానం చేసినాను, ఒక ప్లాట్ఫామ్ వేసిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ చేయలేకపోయినాను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పి మనకు మధ్యలో కొన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, దానివల్ల మనకి ఇటు కాకుండా అటు కాకుండా మొత్తం 5 ఎకరాల గ్రౌండ్ అంతా కూడా చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి వారు చెప్పినట్టుగానే మధ్యలో ఉన్నటువంటి రూమ్స్ తీపిచ్చేసి మళ్ళీ సైడ్కి ఏం చేసి ఎల్ షేప్లో యూ షేప్లో చేయించి ఎల్ షేప్లో చేయించి మరి తప్పకుండా మంచి గ్రౌండ్ ని మంచి స్కూల్ బిల్డింగ్ ని ఒక మోడల్ స్కూల్ బిల్డింగ్ గా తయారు చేయడానికి గోమారం జిల్లా పరిషత్ ని నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను, చేసి చూపిస్తాం. గ్రౌండ్ కూడా మంచిగా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లో రోజు మేము చూస్తూ ఉంటాం మన విద్యార్థులతో పాటు గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడానికి నా శాశ్వతలో కృషి చేస్తానని చెప్పేసి కూడా అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి మరి తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఇంకా మరి నేను ఎక్కువ మాట్లాడుతుంటే మీకు బోర్ వస్తుండొచ్చు. మీరంతా ఏంటంటే మీరు ఈరోజు నేర్చుకున్నటువంటిది మరి మీ ప్రైజ్ అంటే మీరు సాధించినటువంటి విజయాల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని, మీరు నేర్చుకున్నటువంటి ఏదైతే మరి కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ప్రదర్శించాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను కూడా చిన్న ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క యాన్యువల్ డేకి కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని అని కూడా నేను సందర్భంగా తెలియదు. ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పాత గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి స్కూల్ జీవితం అనేది ఎప్పుడు కూడా మర్చిపోలేని జీవితం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మన స్కూల్ పేరుని నిలబెట్టండి, మన గ్రామాన్ని పేరు నిలబెట్టండి, మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి. అంతిమంగా విజయం మీదే అని చెప్పేసి కూడా మనోధైర్యంతో మనో సంకల్పంతో ముందుకెళ్తే విజయం మీదే అని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మన టీచర్స్ కూడా వాళ్ళకి మంచి మార్గంలో చూపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ పైన కూడా చాలా మన పిల్లలకు మరి మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. Thank you.
चल